ఇట్లాంటి సృష్టి చేసే ఈ బ్రహ్మకు ఆ, ఒక్కరోజు ఇంత అయితే, అటువంటి 365 రోజులు ఇంటూ 100 అయితే ఈ బ్రహ్మ కూడా పోతాడు. అప్పుడు ఆ బ్రహ్మ పోయినప్పుడు పెద్ద కల్పం, పెద్ద వినాశనము అంటారు. ఆహా. మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. అందుకే భవిష్యత్తు బ్రహ్మ హనుమంతుల వారు అని ఇప్పుడే చెప్పి ఉన్నారు మన వాళ్ళు. అవును అవును, వాస్తవమేనా ఇట్లా ఈ స్వామీజీ? బ్రహ్మలు మారుతూ ఉంటారు. ఆ, ఇట్లా బ్రహ్మ మారితే అది విష్ణుదేవుడికి ఒక్క రోజు అంట. విష్ణుదేవుడికి ఒక్కరోజు. అట్లా శ్రీ మహావిష్ణువుకు ఒక్కరోజు ఇంటూ 365 ఇంటూ 100 వేస్తే ఉమ్, ఆ శ్రీ మహావిష్ణువు కూడా కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పటస్య పుటేశయనం బాలముకుందం మనసాస్మరామేని బాలముకుందుడు అయిపోతాడంట. ఆ, ఆయన అట్లా బాలముకుందుడు అయితే ఉమ్, అది శివ పరమాత్మకు ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస కాలం అంట. వామ్మో.